చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయము భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ కలవారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయు వానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లదు. వారు చేయు బలత్కారము వారిని కట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద మీద నొక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయకోరును. వాడు తన పొరుగువానికైనను దయ తలచడు. అపహాసకుడు దండించబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును. జ్ఞానము కలవాడు ఉపదేశము వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనదని కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడదు. చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతుని సంతోషకరము. పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగముల యందు వాంఛ కలవానికి లేమి కలుగదు. ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూడుదురు. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారము మెక్కును. అట్టివాడు దానిని ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరి వాని చేతులు పని చేయనొల్లవు. వాని ఇచ్చ వానిని చంపును. దినమెల్లా ఆశలు పుట్టించుచుండును. నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలలు హేయములు. దురాలోచనతో అర్పించినలా అవి మరీ హేయములు. కూట సాక్షి నశించును. విని మాట్లాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుని తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. యుద్ధ దినమందు గుర్రములను ఆయత్తపరుచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము.